ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మరొక్క శివలీలని ఈరోజు చెప్పుకుందాం. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో అరుణాచలంలో ఒక భక్తుడికి జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి లీల ఇది. ఆ లీలని మనం ఈ రోజున స్మరించుకుందాం. సుమారుగా 1800 సంవత్సరాల ప్రాంతంలో, అంటే నేటికి 220 సంవత్సరాల క్రితం, తమిళనాడులో కుంభకోణం అనేటువంటి ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. కుంభకోణం దేవాలయాలకి ప్రసిద్ధి. కుంభకోణం. ఆ మహాత్ముడి పేరు సుందరరాజన్, ఆ బ్రాహ్మణోత్తముడి పేరు. ఆయన భార్య పేరు శాంభవి. ఈ సుందరరాజన్ గారు అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేస్తూ ఉన్నాడు. వచ్చేటటువంటి తక్కువ జీతంతోనే జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దైవభక్తులే, గొప్ప శివభక్తులు. వాళ్ళ ఇంటి దైవం అరుణాచలేశ్వరుడు. వాళ్ళకి వివాహం అయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది, కానీ సంతానం మాత్రం లేరు. సుందరరాజన్ సదా కొలిచేటటువంటి ఆ సదాశివుణ్ణి సంతానం ప్రసాదించమని ఆర్తితోటి ప్రార్థించేవాడు. ఒక సంవత్సరం వాళ్ళిద్దరూ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసుకొని ఆ అరుణాచల శివుణ్ణి సంతానం కోసం ప్రార్థించారు. దర్శనం చేసుకొని బయటకు వస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనపడ్డాడు. ఆ మనిషి ఒంటి నిండా భస్మం రాసుకున్నాడు. చేతిలో డమరకం పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి వీళ్ళను చూస్తూనే ఒక్క ఉదుటున లేచాడు. పళం ఎన్ పళం అంటూ, పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మేటటువంటి కొట్టు మీదకు దూకి అక్కడ ఉండేటువంటి కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకొని వీళ్ల దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయను వీళ్ళకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా జరిగింది ఈ ఘటన. పళం ఎన్ పళం, పండు నా పండు, అది తెలుగులో. ఆ విధంగా ఆ వ్యక్తి ఆ కొబ్బరికాయలు అమ్మేటటువంటి కొట్టు మీదకు దూకి అందులో కొబ్బరికాయ తీసుకొచ్చి ఈ దంపతులకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఊహించనటువంటి ఈ సంఘటనతోటి వాళ్ళు, ఆ కొబ్బరికాయల కొట్టు వాడు, అక్కడ ఉండే జనం అందరూ కూడా నిశ్చేష్టులైపోయి చూస్తూ ఉండిపోయారు. వెంటనే అక్కడ వాళ్ళు ఈ దంపతులకు చెప్పారు ఈ మాట. అయ్యా బ్రాహ్మణోత్తమ, ఆ భస్మధారుడు ఎవ్వళ్లతో కూడా మాట్లాడు, ఏమీ తినడు. అలాంటిది మీకు ఈ కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా తీరుతుంది అన్నారు అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకని? అతను ఎవరి దగ్గర ఏది తీసుకోడు, ఎవరితో మాట్లాడు కదా. కానీ ఇవాళ వీళ్ల కోసం కొబ్బరికాయ కొట్టు మీదకు దూకి కొబ్బరికాయ తెచ్చి వీళ్ళకిచ్చాడు. ఇది జరిగినటువంటి సంవత్సరంలోపు ఈ దంపతులకి శివానుగ్రహంతో ఒక బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడికి శివశర్మ అని పేరు పెట్టుకున్నారు. ఈ శివశర్మకి 8 ఏళ్ళు వచ్చినాయి. గర్భాష్టమం అనేది ఒక పద్ధతి. బ్రాహ్మణులకి ఉపనయనం చేసినటువంటి పని చేశాడు, ఉపనయనం చేశాడు. ఆ తర్వాత నెల రోజులకి ఈ తండ్రి సుందరరాజన్ కాలం చేశాడు. నెలే కరెక్ట్గా. పేదరికంతో జీవించే వాళ్ళకి ఈ సుందరరాజన్ మాత్రమే ఆధారం.
ఈ పిల్లవాడే ఆధారమైనాడు. ఇప్పుడు తండ్రి కాలం చేసిన తర్వాత తల్లి శాంభవి వంట మనిషిగా ఒకళ్ళింట్లో చేరి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నది. ఈ విధంగా ఆమె వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడకు కూడా ఊపిరితిత్తులు పాడైపోయి ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఈ శాంభవి ఈ శివశర్మకి తరచుగా చెబుతూ ఉండేది కొడుక్కి, నాయనా, నువ్వు అరుణాచలేశ్వరుడి యొక్క ప్రసాదం మాకు, మనకు ఆయనే దిక్కు అని చెప్పేది. ఇలా జరుగుతోంది. కొద్ది రోజుల్లోనే ఆ వ్యాధి వల్ల తల్లి శాంభవి కూడా కాలం చేసింది. ఇక శివశర్మకి నా అనేవాళ్ళు లేరు. దిక్కులేని స్థితిలోకి వచ్చేశాడు. అటువంటి దిక్కుతోచన స్థితిలో శివశర్మ నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కలలో తాను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. అదొక శివాలయం. అప్పుడు శివుడికి అభిషేకం జరుగుతోంది. వీళ్ళు వెళ్ళేసరికి దర్శనం చేసుకొని ఓ పక్క కూర్చున్నాడు ఈ శివశర్మ. అక్కడ తనకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మ చేత తినిపించాడు. ఆ వృద్ధుడు చూపినటువంటి అసాధారణమైనటువంటి ఆప్యాయతకి శివశర్మకి కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. అంతటితో శివశర్మకి మెలకు వచ్చింది. శివశర్మకి నిజంగానే కళ్ళ వెంట నీళ్లు కారుతున్నట్టు అనిపించింది. తుడుచుకున్నాడు. అప్పుడే తన తల్లి చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకున్నాడు. ఇది నా తండ్రి అయినటువంటి అరుణాచలేశ్వరుడి యొక్క పిలుపే అని గ్రహించాడు. వెంటనే ఆ రాత్రికి రాత్రే ఇల్లు విడిచి అరుణాచలానికి బయలుదేరాడు. చుట్టూ చీకటి. అందువల్ల భయం భయంగానే అనుకుంటూ ఉన్నాడు, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని అనుకుంటూ బయలుదేరాడు. ఆ రోజుల్లో ఈ బస్సులు అవి లేవు. దాదాపు 200 ఏళ్ల క్రితం ఎడ్ల బండ్లు, జట్కా బండ్లు మాత్రమే ఉండేవి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవాళ్ళు అందులో ఎక్కి. ఈ పిల్లవాడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ బండిలో ప్రయాణించడం అనేది అసాధ్యం. అందుకని చీకట్లోనే నడవటం మొదలుపెట్టాడు. తన ఊరు చివరికి చేరేసరికి 2 వ్యక్తులు ఈ పిల్లవాడిని అడ్డగించి అతడి దగ్గర ఏదైనా సొమ్ముందేమని వెతికి చూశారు. దొంగలు. ఈ పిల్లవాడి దగ్గర డబ్బు లేదు, కానీ చెవులకు బంగారు పోగులు మాత్రం ఉన్నాయి. ఉపనయనం చేసేటప్పుడు పెడతారు కదా, అది. అవి ఈ దొంగలు తమ చెవుల నుండి లాగారు. ఈ పిల్లవాడి చెవుల నుంచి లాగేశారు. 2 చెవులు తీగి రక్తం కారుతున్నది. శివశర్మకి బాధ కలిగింది. అరుస్తూ ఉన్నాడు. ఆ అరుపులకు వాళ్ళు భయపడి దొంగలు పారిపోయారు, ఎవరైనా వస్తారేమోనని. అప్పుడే ఒక లాంతర్ కట్టినటువంటి జట్కా బండి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక పొడవాటి వ్యక్తి దిగి అడిగాడు ఏం జరిగింది అని. అప్పుడు శివశర్మ, ఇలా 2 వచ్చి నా చెవులకు ఉండే పోగులు లాగి తీసుకెళ్లారు, నాకు రక్తం వచ్చింది, బాధ కలుగుతోంది, అందుకని ఏడుస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ వచ్చినటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి డబ్బాలో ఉన్నటువంటి ఒక తెల్ల పొడి తీసి 2 చెవులకి పెట్టాడు. ఏమిటా తెల్లటి పొడి? విభూతి అన్నాడు. ఆ బండి ఆయన, మేము కూడా అరుణాచలానికి వెళుతున్నాం, మాతో రా అంటూ జట్కాలో కూర్చోబెట్టుకొని తినడానికి కొన్ని తినుబండారాలు కూడా ఇచ్చారు. అవి తినగానే శివశర్మకి నిద్ర పట్టింది. పాపం పసివాడు, ఈ చెవుల బాధ విభూతి పెట్టిందిరా, తగ్గింది, హాయిగా నిద్ర పట్టింది. ఆకలి ఎప్పుడైతే తీరుతుందో, రక్షణ ఎప్పుడైతే కలుగుతుందో, మానవుడికి అప్పుడు పిలవకుండానే నిద్ర వస్తుంది.
సరే, మెళకువ వచ్చింది. తెల్లవారినాక చూడగానే తాను ఒక ఆలయం యొక్క అరుగు మీద పడుకొని ఉన్నాడు. చూసారా, ఆలయం మీద అరుగు మీద పడుకొని ఉన్నాడు. కళ్ళు తెరిచేసరికి అర్థమై ఉంటుంది మీకు ఈ పాటికి. అంటే రాత్రి జరిగిందంతా లీలగా జ్ఞాపకం వస్తోంది. చెవులు రెండు తాకి చూసుకున్నాడు. పోగులైతే లేవు, గాయం లేదు, నొప్పి లేదు. చేతి వేళ్లకి మెత్తటి పొడి అంటుకున్నట్టు కనిపించింది. చూసుకున్నాడు, మంచి పరిమళంతో కూడినటువంటి విభూతి అది. తనకేం అర్థం కాని స్థితిలో ఉన్నది. అప్పుడు ఆ ఆలయం నుండి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. ఎలా ఉన్నాడు ఆయన? తాను గతంలో కలలో చూసినట్టే ఉన్నాడు. అచ్చం అలాగే ఉన్నాడు. ఆశ్చర్యంతో నోట మాట రాలా ఈ పిల్లవాడికి. అప్పుడు ఆ వృద్ధుడు శివశర్మ చేయబట్టుకొని ఆలయంలోకి తీసుకెళ్ళాడు. అది శివాలయమే. అందులో నమక చమకాలతోటి రుద్రాభిషేకం జరుగుతోంది. వీడు వెళ్ళేసరికి అది చూస్తూ ఒక పక్కగా కూర్చున్నాడు ఈ శివశర్మ. అంతలో ఆ వృద్ధుడు మళ్ళీ వచ్చి తన దగ్గరికి ప్రసాదం తెచ్చి నోట్లో పెట్టాడు. కలలో ఏం జరిగిందో ఇలలో అదే జరుగుతోంది, గమనించండి. మళ్ళీ శివశర్మకి ఆనందంతో కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. ఆ వృద్ధుడు శివశర్మ యొక్క కళ్ళ నీళ్లు తుడిచాడు. నాయనా, అంతా ఈ అరుణాచలేశ్వరుడి యొక్క ఆదేశం ప్రకారమే జరుగుతోంది. ఈ మహాత్ముడి యొక్క రక్షణలో నీవు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు, ఓ స్లిప్పు. అంతవరకు మౌనంగానే జరుగుందంతా గమనిస్తున్నాడు శివశర్మ. అప్పుడు అర్థమైంది, తాను ఉన్నది అరుణాచలంలో అరుణాచలేశ్వరుడి యొక్క ఆలయంలో ఉన్నాను అని. మొట్టమొదటిసారి అరుణాచల శివుణ్ణి దర్శించుకున్నాడు. చాలా ఆనందం కలిగింది. కానీ ఆ వృద్ధుడు ఎవరు? తన చేతిలో ఆ చీటీ పెట్టాడు, అది ఏంటి అనుకున్నాడు. చుట్టూ చూశాడు. కొంతమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని ఆలయానికి ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. కొంతమంది కూర్చొని ప్రసాదం తింటున్నారు. కొంతమంది అప్పుడే ఆలయంలోకి వస్తున్నారు. కొంతమంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోలా ఈ పిల్లవాడికి, ఈ శివశర్మకి. తన చేతిలో చీటీ తీసి విప్పి చూశాడు. ఏమున్నది దాంట్లో? నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని రాసింది. నిరంతరం. ఆలయం మొత్తం కలయి చూశాడు. బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆ వృద్ధుడు కనపడలా. ఆలయం బయట ఉండేటటువంటి ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణం ఎట్లా చేయాలి అని అడిగాడు ఆ పిల్లాడు. అదుగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అని పాడుకుంటూ వెళుతున్నారు చూడు, వాళ్ళందరూ గిరి ప్రదక్షిణానికి మొదలు పెడుతున్నారు, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు అన్నాడు ఆ పూల కొట్టు అతను. శివశర్మ వాళ్ళతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాడు. పూర్తి ప్రదక్షిణమై మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. అప్పటికి ఆలయం మూసేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఈ శివశర్మకి బాగా ఆకలిగా ఉంది. పొద్దున ఎప్పుడో అంత ప్రసాదం తిన్నాడు. 14 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. నీరసంగా ఉంది. ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అక్కడ ఆ పూల వ్యాపారి ఉన్నాడుగా. బాబు, నువ్వు అక్కడవే వచ్చావా? నీదే ఊరు? మీ అమ్మా నాన్న ఎవరు అని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు శివశర్మ. అప్పుడు ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గరే ఉండమని చెప్పి, తాను చెప్పినట్లు కనుక చేస్తే నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. అదేమిటంటే, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటి దగ్గర పూలమ్మి వచ్చినటువంటి డబ్బులు కనుక నాకు తెచ్చిస్తే నీకు రోజు ఒక అణా ఇస్తా, నా దగ్గర ఉండొచ్చు అని చెప్పాడు ఆ పూల కొట్టువాడు. శివశర్మకి ఈ పని ఎంతగానో నచ్చింది. ఎందుకని? ఆ మిషతోటి గిరి ప్రదక్షిణం చేయొచ్చుగా పూలు అమ్ముకుంటూ. అంటే ఈ పనితో పాటు ఆ వృద్ధుడు చెప్పాడు కదా, ఆ స్లిప్పులో రాసి ఉన్నది కదా, ప్రతిరోజు గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు కలిసి వస్తాయి అని. కానీ నిజానికి
అది చాలా కష్టమైన పని. కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు 14 కిలోమీటర్ల దూరం ఎండలో నడవడం సాధ్యమేనా? అందులో 8 ఏళ్ల పిల్లవాడు. అందులో ఈ శివశర్మకి మొదటి రోజే కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కినాయి. అయినా ఈ పని చేయాలని అనుకున్నాడు. తనకు వచ్చినటువంటి అణా కూడా ఆ అరుణాచలేశ్వరుడికే సమర్పించాలి అని కూడా నిర్ణయం తీసుకున్నాడు. 2 రోజులకి శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయినాయి. పాదం మొత్తం రక్తపు ముద్దయిపోయింది. 2వ రోజు రాత్రి శివశర్మ యొక్క కాళ్ల నొప్పికి, పాదాల యొక్క రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుంచి ఎట్లా పూలమ్మాలి, గిరి ప్రదక్షిణ ఎట్లా చేయాలి అనుకుంటూ ఏడుస్తూ పడుకున్నాడు. అంటే బాధ అంతా ఏమిటానికి? గిరి ప్రదక్షిణ ఎట్లా చేయగలుగుతాను, ఇది ఆయన బాధ. అప్పుడు తనకి కలలో ఒక మాతృమూర్తి కనిపించింది. పాదాలకేదో లేపనం రాసి కాళ్లను నిమిరి వెళ్ళిపోయింది ఒక మాతృమూర్తి. ఎవరనుకుంటున్నారు మీరు? ఆ పీతకుచి అంబ, పార్వతీదేవి. అమ్మ ఎంత దయామయో చూడండి. అలా వెళ్ళిపోయింది. కల్లో జరిగింది ఇదంతా. రాత్రిపూట ఇదంతా కలే. ఉదయం లేచి చూసుకునేసరికి కాళ్ళు మామూలుగానే ఉన్నాయి, నొప్పులు లేవు, పాదాలు మృదువుగా అయిపోయినాయి. ఆశ్చర్యపోయాడు శివశర్మ. ఆహా, ఇదంతా కూడా ఆ అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహమే అనుకొని వెళ్ళి సాష్టాంగపడ్డాడు గుళ్ళో. ఆనాటి నుండి తాను ప్రదక్షిణం చేసినాక కూడా కాళ్ళు నొప్పులు కానీ, పాదాలు పగలటం కానీ, పుళ్ళు పట్టం కానీ ఏదీ లేదు. ఈ విషయం ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు. ఓ అనుకున్నాడు, ఈ పిల్లవాడికి దైవానుగ్రహం అమితంగా ఉంది అని అర్థమైపోయింది. శివశర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడూ ఇబ్బంది పెట్టాల. ఆ రోజు నుంచి కొన్నాళ్ళు పూలమ్మిన తర్వాత శివశర్మకి జీవితం పట్ల వైరాగ్యం కలిగింది. ఆ బాల్యంలోనే. అప్పటి నుండి పూలమ్మడం కూడా మానేశాడు. ఎక్కువసేపు శివధ్యానంలో ఉండిపోయేవాడు. వ్యాపారం చెయ్యకపోయినా ఆ పూల వ్యాపారి రోజు శివశర్మకి తాను అనుకున్నటువంటి ప్రకారం అణా ఇచ్చేవాడు, భోజనం కూడా పెట్టేవాడు. మెలకువగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరం అరుణాచల శివనామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు. వాళ్ళ కొడుకు తప్పిపోయాడని ఏడుస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ వాళ్ళు ఈ అరుణాచలానికి వచ్చారు. వాళ్ళ బాధను చూసి జాలిపడ్డ ఈ శివశర్మ ఒక్క క్షణం ధ్యానంలో కూర్చున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు. అతన్ని కొంతమంది బంధించారు. వాళ్ళు 3 రోజుల్లో ఇక్కడికి వచ్చి మరికొంతమంది పిల్లల్ని ఎత్తగలటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వాళ్ళని మీరు పట్టుకోవచ్చు. మీ పిల్లవాడితో పాటు ఎంతమందో పిల్లలకి విముక్తి కలిగించిన వాళ్ళు అవుతారు అన్నాడు, ధ్యానంలో ఇవన్నీ తెలుసుకొని. శివశర్మ చెప్పినటువంటి మాటల మీద నమ్మకం ఉంచి ఆ దంపతులు అరుణాచలంలోనే 3 రోజులు గడిపారు. శివశర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వాళ్ళకు దొరికాడు. వాళ్ళ పిల్లలతో పాటు ఇంకా కొంతమంది పిల్లలను కూడా వాళ్ళు విడిపించగలిగారు పోలీసుల సహాయంతో. అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి, నమ్మకం కలిగినాయి. ఎందుకని? ఈ పిల్లవాడు చెప్పటం వల్ల ఇవన్నీ జరిగిందిగా. తనకి కొందరు వ్యాపారస్తులు పండ్లు, పలహారాలు పెట్టేవాళ్ళు ఈ పిల్లవాడికి. వాళ్ళకి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది ఈ పిల్లవాడికి అలా పెట్టడం వల్ల. తాను ఏదైనా చెబితే అది జరిగిపోతోంది. ఆ నమ్మకం కూడా అక్కడ ప్రజలకి బాగా కలగటం వల్ల ఈ పిల్లవాడిని ప్రశ్నలు అడగటం, ఆ పిల్లవాడి చేతిలో విభూది, ప్రసాదం వంటి తీసుకోవాలి అనుకోవడం, ఆ పిల్లవాడి చేత దీవెనలు పొందటం, ఇవన్నీ చేస్తున్నారు. ఆ పిల్లవాడు ఒక దేవుడు అయిపోయినాడు ఇక్కడ వీళ్ళకి. అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణం చేయటం, కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకని? ఈ తాకిడి ఎక్కువైపోయింది.
ఇలా కొంతకాలం గడిచిపోయింది. శివశర్మకి శరీర పటుత్వం తగ్గిపోయింది, వృద్ధాప్యం వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. చివరికి ప్రదక్షిణం చేయలేని స్థితికి చేరుకున్నాడు. ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గరికి వచ్చాడు ఒక బాలుడు. వచ్చి, నాతో రా, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణం చెయ్యి పట్టుకొని చేయించి చివరగా అరుణాచలం కొండ మీదకి తీసుకెళ్ళాడు ఆ పిల్లవాడు. ఆ తరువాత శివశర్మ కోసం ఎంత గాలించినా కూడా ఎక్కడా ఎవరికీ కనపడలా. అంటే శివశర్మ తన కొడుకునే అంటే శివుడు తన కొడుకునే పంపించాడు సుబ్రహ్మణ్యుడిని. అంతకంటే ఏం కావాలి ఆయనకి? అంటే తన లోకానికి తీసుకెళ్ళిపోయాడని ఆ శివశర్మని. అలాంటి శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు. చూడటానికి వికారంగా కనిపిస్తూ ఎవరిని వాళ్ళ దగ్గర కూడా చేరకుండా తపస్సు చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, అవధూతలు. మనకి అంతటి అదృష్టమే ఉంటే తప్పకుండా అలాంటి వాళ్ళ యొక్క దర్శనం మనకు లభిస్తుంది. ఈ శివశర్మ గురించినటువంటి గాథని ఎంతో ప్రాచుర్యంతో ఉన్నది, ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది కూడా. ఈ అరుణాచలంలో గతంలో ఉన్నటువంటి శేషాద్రి స్వామివారు గారు, భగవాన్ రమణులు, కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు ఎంతోమంది ఈ అరుణాచలానికి వచ్చి తరించిపోయారు. అంతేకాదు నాస్తికుడైన చలం కూడా అరుణాచలానికి వచ్చి తరించిపోయాడు. అంటే ఇటువంటి భక్తుల గాథలు మనం తెలుసుకుంటే మనకి స్ఫూర్తి కలుగుతుంది. భక్తులని ఎప్పుడు కూడా అనుగ్రహించి రక్షించి కాపాడుకుంటూ ఉంటాడు పరమేశ్వరుడు. అటువంటి రక్షణ మనకు కూడా లభించాలి అని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ కథని ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.